హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిట్నెస్ ఫిజియో ట్రైనర్ వేణు. ఇంట్లోనే మనం చెస్ట్ వర్కౌట్ ఎలా చేయాలి వితౌట్ ఎక్విప్మెంట్ ఈరోజు నేను మీకు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇలా నీ సపోర్ట్ తీసుకుని షోల్డర్ విడ్త్లో ఇలా చెస్ట్ ఇలా పెట్టండి. ఓకే, 1 2 3 4 5 ఓకే, స్టార్టింగ్లో ఇలా 5 అలా చేయండి. ఓకే, 5 అంటే టోటల్ 10 రిప్స్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంకా ఎక్కువ చేయండి. మీ స్ట్రెంత్ బట్టి, మీ స్టామినా బట్టి మీరు ఇది పెంచుకోవాలన్నమాట. బిగినర్స్ ఇలా మోకాల్ సపోర్ట్తో చేయాలి. బాగా అడ్వాన్స్డ్ అయితే మోకాల్ సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా పుషప్స్ ఎలా కొడతారో ఆ టైప్లో ఈ పుషప్స్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే నీ సపోర్ట్ తీసుకోండి, ఇలా క్లోజ్ అనమాట, డైమండ్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా ఇలా నీ సపోర్ట్ తీసుకుని చేయండి. బిగినర్స్ అయితే, ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే నీ సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా కొట్టచ్చు. ఓకే, ఆ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే చేతులు ఇలా తీసుకోండి. ఓకే, ఓకే, ఇలా చేస్తే మీ చెస్ట్ ఇలా వైడ్ వస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే లాస్ట్ వేరియేషన్. చాలామందికి కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంటే రెస్ట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. సెట్కి మధ్యలో బిగినర్స్ అయితే 3 minutes రెస్ట్, ఎక్స్పీరియన్స్ బాగా ఉన్న వాళ్ళు అయితే 1 minute రెస్ట్ చాలు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. కంప్లీట్గా చేతులు వెనక్కి ఇలా పెట్టేసేయండి. వెనక్కి, కంప్లీట్ వెనక్కి. ఓకే, వెనక్కి పెట్టారు కదా. ఇప్పుడు స్లోగా ఇది 1 2 3 4 5. ఓకే, ఇది అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్. సో దీన్ని మీరు తక్కువ నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ కూడా పెరగాలి. ఇలా తిప్పి చూసుకోండి. ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే చేయండి, ఫ్లెక్సిబిలిటీ లేకపోతే చేయొద్దు. ఇక్కడతో ఆపేసేయండి. ఓకే, దీన్ని మీరు జస్ట్ ఒక 3 4 5 అలా చేయండి. ఎక్స్పీరియన్స్ వచ్చాక పెంచండి. ఓకే, సెలవు.